హాయ్ అండి, వెల్కమ్ టు మెల్బోర్న్ తెలుగు వ్లాగ్స్. చెప్పుడు ఈరోజు ఈవినింగ్ అండి, వాతావరణం చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఈవినింగ్ 7 అయింది. సో మధ్యాహ్నం అంతా ఫుల్ సన్నీగా ఉంది, బాగా సన్నీ వేడిగా ఉంది. ఇప్పుడే కొంచెం చల్లబడింది. ఈ వాతావరణంలో మేము కాఫీ తాగుదామని బ్యాక్ యార్డ్లో కూర్చున్నాము. అరిసె మొన్ననే చేసాం కదా, చూపించాం. మొన్న పండగకి చేసిన అరిసెలు చెక్క. ఎస్, ఏంటి పాపేమో కాఫీ ఇస్ హాట్. ఓకే, నీకు కాఫీ ఎందుకు ఇచ్చారా? జ్యూస్ కదా ఇచ్చింది. అరిసె తిని టీ తాగితే మళ్ళీ అది టేస్ట్ రాదు. నాకు అరిసె ఫుల్ వద్దు, కొంచెం తీసుకుంటా నేను. ఇది తింటే వాడు టీ తాగచ్చు. వెదర్ అయితే చాలా బాగుంది. స్మైలీ ఇక్కడే కూర్చొని చాలాసేపు ఆడుకుంది. ఇంకా టీ తాగాలనిపించి టీ పెట్టుకున్నాం. ఆ స్వీటీ లేదు, స్వీటీ మిస్ అవుతుంది అన్నిటికీ కదా కదా స్మైలీ. స్మైలీ కూడా స్వీటీని బాగా మిస్ అవుతుంది. అరిసె తిని తీయగుంది నోరంతా. స్మైలీకి స్వీట్ అంత ఇష్టం ఉండదు, చెక్కలు అయితేనే బాగా తింటుంది కదా స్మైలీ. రోజెస్ మళ్ళీ కొత్త వస్తుంది. రోజెస్ బాగా పూసి ఇంకా అయిపోయాయి. మళ్ళీ కట్ చేశాను, మళ్ళీ ఇగురులు వచ్చి బాగా మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడే. ఈరోజు మీకు బ్యాక్ యార్డ్ కూడా చూపిస్తానండి. ఏదో కొంచెం వెజిటబుల్స్ పెట్టాను, సో వాటన్నిటికీ నేను నెట్ కూడా వేసాను అనమాట పాకడానికని. అవన్నీ చూపిస్తాను ఈరోజు వీడియోలో. అవునా? ఓ ఆమె ప్రిటెండ్ చేస్తుంది అన్ని. అవునా? వీళ్ళంటే రాక్షసులు లాగా ఉన్నాడు బొమ్మ. మువానా మూవీ. ఇదంతా ఏంటి మరి చూపి. This is the boat, and the little white mountain is the island they're trying to find. So is that the Moana theme? Yes, and you see that mountain over there? Yeah. And that 4 stars over here? They're trying to find the mountain, and this sea monster is like when they're on the boat, it's making big waves and stuff. Okay. And then after a few days, they come back home safely. And they're the first ones. Okay. And this coconut thing. My tea is done. And this coconut one is helping them. Okay. స్మైలీ బాగా కబుర్లు చెప్తుంది. సో ఈవినింగ్ బాగా కబుర్లు చెప్తుంది. మీ టీచర్స్ నిన్ను ఏమంటారు? చాటర్ బాక్స్ చాటర్ బాక్స్ అంటారా? లేదా, చాలా బాగా కబుర్లు చెప్పిద్ది. సో ఇలా చాలా చల్లగా ఉంది, చక్కగా బాగుంది వెదర్ అని చెప్పి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాము ముగ్గురం. 2 friends in school always eat my chakkas. అవునా? దే లైక్ చెక్కాస్ అయితే. They always fight for it. అవునా? And it's real. స్కూల్కి ఎప్పుడు లంచ్ బాక్స్లో చెక్కలే పెట్టుకెళ్తుంది, తనకి ఇష్టం. అవును, Because my friends take it from me when అవునా? ఇవ్వులే అమ్మ, బాగుంటాయి. బట్ డు నాట్ షేర్ ద ఫుడ్ కదా. Yeah, but even though we're not allowed to share, they tell me, so I give them a little bit. ఓకే. But sometimes they take the whole thing. అవునా? But if they fight, I give them half. ఓకే, వెరీ గుడ్ అమ్మ. తిను, చెక్కలు తిను. And they say you have to make sure, and they want me to do it perfectly 50-50. Otherwise they beat you? No, actually, yeah, they twist
around the whole stage. This is very yummy coffee. Lots of sugar. ఈరోజు మీకు బ్యాక్ యార్డ్ ప్లాంట్స్ చూపిస్తానండి. There's రండి, Sorakai. చూద్దాం. Wait for Sorakai. హాయ్ అండి, బ్యాక్ యార్డ్లో చూపిస్తానన్నా కదా, ఈ సొరకాయ చెట్టు అండి. సొరకాయ చెట్టు నేను ఈ నెట్ వేసాను. ఇవి తెమోలో ఆర్డర్ ఇచ్చాను. ఇవి పాకడానికి అని చెప్పేసి నేను తెమోలో ఆర్డర్ ఇచ్చి ఇంకా వీటిని పాకిస్తున్నాను అనమాట. ఇవి 2 ఆర్డర్ ఇచ్చాను. 2 ఆర్డర్ ఇచ్చేసి ఇక్కడ ఇదంతా పెట్టేశాను అనమాట. దీని అంతటికీ అల్లుకోవాలని చెప్పేసి ఇది సొరకాయ చెట్టు. We have 2 flowers here. ఏ There's this big ఇప్పుడే one and this small ఫ్లవర్స్ one. వస్తున్నాయండి. ఇంకా పిందెలు కూడా పడతాయి నాకు తెలిసి. వేరే చెట్టుకైతే పిందెలు కూడా ఉన్నాయి. ఇగో పిందెలు కూడా వస్తున్నాయి ఇప్పుడే. ఇదిగో ఇది సొరకాయ, ఇది మిర్చి అండి. ఇది లావుగా ఉంటాయి అన్నమాట. ఇది మిర్చి. ఇవేమో Look at these ones. అది చూపిస్తారా? స్మైలీ నేను చూపినా, నువ్వు చూపిస్తావా? ఓకే, గుడ్ గుడ్. It's so big. ఇదిగో ఇవి ఇందాక కోసాను, హార్వెస్ట్ చేద్దామని. ఈరోజు అన్నీ కట్ చేస్తాము. అన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట. అసలు మిర్చి బజ్జీ మొన్న బజ్జీలు వేసుకున్నాం చూడండి, ఇవే చాలా పెద్దగా అవుతున్నాయి. We can have bhaji every day. యూ కెన్ హ్యావ్ బజ్జీ ఎవ్రీ డే. ఈ మిర్చి అయితే అసలు ఒక్క మిరపకాయ వేస్తేనే చాలా మంట. But in the bhaji they're not spicy. ఇవి మంటలే ఉండవమ్మా. ఇవి బజ్జీ మిర్చి కదా, బజ్జీ మిరపకాయలు చాలా మంట ఉండవు అసలు. అవి చిన్నవి ఉన్నాయి చూసావా, అవి అయితే చాలా మంట ఉన్నాయి. Because they're smaller and అవి they have కూరలో more వేసాయి seeds. కదా. ఇవిగో ఇవయ్యా ఈరోజు. మొన్న కూడా ఇన్ని కోసాను నేను. పెట్టు. ఇంకా ఇది కూడా మిర్చి అండి, సన్న మిర్చి. ఇవి ఇలా పైకి కాస్తున్నాయి. ఇవి కూడా బజ్జీ మిరపకాయలే. ఇదిగో ఇక్కడ ఒక కాయ ఉంది. ఇదిగో ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి, చూడు. Where? ఇదిగో ఇప్పుడే వేసాను, వస్తున్నాయి, కొంచెం ఎగురు వస్తుంది. ఇది మొక్కజొన్న స్వీట్ కార్న్ పెట్టాను అనమాట. పిల్లలకి ఎంచడానికి తెస్తాను కదా. I love sweet corn. ఇదొక చెట్టు, ఇదొక చెట్టు, ఇదొక చెట్టు, ఇదొక చెట్టు. ఈ 4 చెట్లు పెద్దవి అవుతున్నాయి అనమాట. సొరకాయ మాత్రము పువ్వులు వచ్చేస్తున్నాయి బాగా. I had sweet corn once in India. ఇది రోజెస్ అండి. ఇవన్నీ ఆల్రెడీ పూసి బాగా అయిపోయిందనమాట సీజను. ఇక మళ్ళీ కట్ చేశాను నేను. మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ ఇగుర్లు వచ్చి చూడండి ఎన్ని మొగ్గలు వస్తున్నాయో. It was small. ఇవి గులాబీలు ఇప్పుడే మళ్ళీ పూస్తున్నాయి. ఇదేమో పింక్ కలర్ గులాబీ. ఇవన్నీ నేను కొమ్మలే పెట్టానండి, కొమ్మలు పెడితేనే వచ్చాయి. ఇవేమో ఎల్లో చామంతి. ఇది ఇప్పుడు సీజన్ కాదనమాట, బాగా ఎదిగింది. ఇక ఇప్పుడు కొంచెం వింటర్ స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు సమ్మర్ కదా, ఇక్కడ వింటర్ స్టార్ట్ అయిందంటే బాగా వచ్చేస్తాయి బాగా. ఇది కూడా డేజీస్ అనమాట. ఇది చాలా పెద్దగా అయి బాగా ఫ్లవర్స్ పూసి నేను కట్ చేసి పడేస్తే మళ్ళీ ఎగురొచ్చి బాగా పూస్తున్నాయి. ఇదిగోండి సన్నజాజి ఉంది ఇక్కడ నా దగ్గర. మొన్ననే 2-3 పువ్వులు పూస్తే సో నేను అమ్మవారికి పెట్టాను సన్నజాజి మొగ్గ. ఎంత స్మెల్ ఉందంటే సూపర్. So good. ఇది మిర్చి అండి, చిన్నగా వేసాను. More mirchi coming. ఇది ఎల్లో అనుకుంటా. ఇదేమో వైట్ చామంతి, వైట్ కలర్ బాగా ముద్దగా బుక్కేస్లో వాడతారు చూడండి, ఆ చామంతి అనమాట ఇవి. నేను ఒకరోజు పూజ కోసం అది తీసుకొచ్చి వాటర్లో పెడితే రూట్స్ వచ్చాయి. రూట్స్ వస్తే నేను సాయిల్లో పెడితే భలే వచ్చింది. ఇది కూడా అంతేనండి, నేను అట్లే పెట్టాను. ఇది కూడా And this is mustard. మస్టర్డ్ కాదమ్మా అది. ఇది కొత్తిమీర అండి. కొత్తిమీర ఇప్పుడు సీజన్ కాదు, బాగా వింటర్లో అయితే బాగా వస్తుంది, బాగా వచ్చేది. నేను ఒక చెట్టు వదిలేను అనమాట, సీడ్స్ వస్తాయని. ఇవే మళ్ళీ నేను వేస్తాను. ఇప్పుడు వేస్తే అప్పుడు వస్తాయి. ఇవి తోటకూర అండి, తోటకూర మొక్కలు అవే పడి మొలిసాయి. ఇవేమో బీన్స్ మొన్న దొరికాయి, మొన్న వండాను. ఇగో ఇక్కడ కూడా కట్ చేస్తున్నా. ఇందాక కట్ చేశాను, మళ్ళీ కట్ చేస్తా ఉన్నా.
ఉన్నాయి అక్కడొకటి. మొన్న ఫ్రైడ్ రైస్లో వేసాను, They're ఇంకా just ఉన్నాయి. growing. ఇవన్నీ ఇవి బాగా అవే వాటంతటికి అవే వస్తున్నాయండి. తోటకూర అయితే చాలా బాగా వచ్చింది. There's a ఇదేమో butterfly. That's a butterfly coming. ఓకేలే. ఇది కూడా టమాటాలు కూడా వాటంతటికి అవే వస్తున్నాయి, నేను వేయలేదు పోవలేదు. ఇదేమో బెండకాయ మొగ్గలు కూడా వస్తుంది. ఇది ఇండియన్ బెండకాయ. అమ్మ ఒకసారి వచ్చేటప్పుడు, నాన్న వచ్చేటప్పుడు సీడ్స్ అక్కడొకటి వేస్తే అవి కనిపించాయి. ఒక 3-4 పెట్టాను, వస్తున్నాయి ఇప్పుడే. ఇదంతా సిల్వర్ బీట్ అండి. ఇది కూడా బెండకాయ అనుకుంటా, ఇది కూడా వస్తుంది ఇప్పుడే. టమాటాలు అయితే ఫుల్ కాసాయండి నాకు ఈరోజే అంటే లాస్ట్ వీక్ కూడా 2-3 కేజీ వచ్చాయి. ఈరోజు హార్వెస్ట్ చేద్దామని ఇందాక అన్నీ కోసి అక్కడ పెట్టాను. ఇంకా పండుతున్నాయి. ఇవేమో చెర్రీ టమాటాలు లాగా ఉన్నాయి కానీ లావ్ అవ్వట్లేదు. మరి ఇవైతే లావ్ అయ్యాయి వేరే చెట్టుకి. ఇంక ఇవన్నీ మొన్న కూడా కాసాయి బాగానే. అవి కూడా ఇంట్లోనే ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఆల్రెడీ. బట్ పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే తర్వాత ఎందుకో కానీ పురుగులు వచ్చి తింటున్నాయి. అవి తింటాం ఎందుకు, ఇంట్లో పెట్టినా కూడా పండుతున్నాయి అనమాట నెక్స్ట్ డేకి. ఇవైతే భలే టేస్ట్. స్మైలీ అయితే అలాగే తినేస్తుంది. స్మైలీ ఇదిగో పండు వాష్ చేసుకుని తిను. బట్ రోజు నేను వాటర్ పడతాను, ఏం కాదు. బట్ స్టిల్ ఇవన్నీ చూడండి అసలు ఎన్ని టమాటాలు ఉన్నాయో, గుత్తులే. There's so much. Can I అసలు eat it? ఎంత హ్యాపీగా ఉంటుందో కానీ మనం చెట్టు వేసి చుట్టూ చెట్టేసి వాటర్ పోసి అవి తింటుంటే భలే బాగుంది కదా. నేను మార్నింగ్ తిన్నాను. చెట్టు వేసిన మనం చేసిన చెట్టు నుంచి వచ్చిన కాయ ఒక్కటైనా కూడా అది భలే సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. దట్స్ ఓకే, పడితేలే. ఇంకా మీకు తెలిసిందే కదా, చుక్క కూర విపరీతంగా వస్తుంది. ఎంతమందికి ఇచ్చినా కానీ ఇంకా వస్తుంది. ఈరోజు కోసి ఇంకా నా జాబ్లో ఫ్రెండ్స్ కొంతమందికి ఇవ్వాలి, ఇచ్చేస్తాను. ఏం చేసుకుంటాను ఇంత. ఇవేమో బొబ్బర్లు అండి. నిన్న బొబ్బర్లు ఉంటే విత్తనాలు అవి పెట్టాను, అవి బాగా ఎదుగుతున్నాయి మంచిగా. ఇవన్నీ ఈరోజు కోస్తాను, హార్వెస్ట్ చేస్తాను. ఇవి కూడా ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇవి అక్క సీడ్స్ చేయమంది, అందుకే చేస్తున్నా. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో చుక్కకూర. పెద్ద ఆకులు, ఎక్కడా కూడా అసలు హోల్ అనేది లేదు. ఎంత హెల్తీగా ఉందంటే ఐఎమ్ సో సాటిస్ఫైడ్. ఇవేమో బొబ్బర్లు, అక్కడో చెట్టు ఊరికే పెట్టాను అనమాట. ఇదేమో కాకర చెట్టు అండి. కాకర పిందెలు కూడా ఇప్పుడే కొంచెం చిన్నగా పడుతున్నాయి. ఇక్కడ చూడండి కాకర చెట్టు. చిన్న పిందెలు ఉన్నాయి. ఇది కూడా నేను మార్కెట్లో కాకరకాయ తీసుకొచ్చి దాని విత్తనాలు తీసి ఎండబెట్టి పెట్టా. ఇదేమో చిక్కుడు చెట్టు అండి. ఈ చిక్కుడు చెట్టు కూడా మా ఫ్రెండ్ ఇచ్చింది విత్తనాలు. అటువైపు కూడా ఒక చిక్కుడు చెట్టు ఉంది, అదేమో వైట్గా ఉంది, మరి ఇదేమో ఎర్రగా ఉంది. ఎర్ర విత్తనాలు వస్తాయేమోనని నా డౌట్. వీటన్నిటికీ కూడా మళ్ళీ పందిరేసాయి ఇక్కడ. చూడండి నా పందిరి, ఏదో ఒకటి నా తెలివితో ఒక పందిరి. బాగుందా పందిరి? ఇది చిక్కుడు చెట్టు, కరివేపాకు చెట్టు. ఇది కూడా చిన్న కొమ్మ పెట్టాను, కొమ్మే వస్తుంది. మామిడికాయలు తిని మామిడి టెంకలు కూడా పెట్టానండి ఇక్కడ. అన్ని మామిడి టెంకలు అన్నీ ఇక్కడే పడేస్తా, అవి కూడా వస్తున్నాయి. ఇక్కడ కూడా 2 మామిడి చెట్లు వస్తున్నాయి. తోటకూర చూడండి అసలు ఎంత హెల్తీగా ఎంత బాగుందో. ఈ కూరలు మనం వండుకొని తింటే వీక్లో 2-3 టైమ్స్ నేను తోటకూర, చుక్కకూర, పప్పు. నేను ఎలాగో వెజిటేరియనే కదా, కొంచెం కోయడము, ఫ్రై చేసుకోవడం, తినడము. ఆకుకూర కూడా మంచిది అంటారు కదా, సో ఆకుకూరలు బాగా తింటాను. నేనైతే ఆకుకూరలు బాగా తింటాను. ఇప్పుడు కొయ్యాలండి. ఇవన్నీ కోసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, రేపు వండుతాను. ఇవి పొటాటో అండి. నేను ఊరికినే తొక్కలు పడేస్తాను కదా వండుకున్న తర్వాత, ఆ తొక్కలే చెట్లు అయ్యి పెద్ద చెట్లు అయినాయి అనమాట. లాస్ట్ టైం కూడా 2-3 కేజీ వచ్చాయి పొటాటో. వట్టి తొక్కలే వేస్తాం కదా ఊరికే, అందులో వేసేస్తాను సాయిల్లో నేను, ఇంకా పడేయకుండా. సో ఇది కూడా టమాటా చెట్టే. ఈ చెట్టు కాయలేనమాట, చాలా కాయలు. ఇది అయిపోతుంది ఇంకా. ఇది 4-5 కేజీలు టమాటాలు కాసింది. ఫ్రిడ్జ్ నిండా టమాటాలే ఉన్నాయి నాకు. ఇది అయిపోయింది అనుకుంటా. ఇది కూడా పొటాటో.
ఇదండి గోంగూర విత్తనాలు పెట్టాను. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కొంచెం కొంచెం గోంగూర కూడా. ఇదేమో తెల్ల గోంగూర, ఇదేమో ఎర్ర గోంగూర. ఇది సొర చెట్టు అండి. ఇప్పుడే సొర పిందెలు పడుతున్నాయి. ఇది ఫస్ట్ పెట్టిన సొరకాయ చెట్టు ఇది. సో ఇప్పుడిప్పుడే పిందెలు పడుతున్నాయి. కొన్ని పిందెలు ఏంటో ఎండిపోతున్నాయండి. ఏమన్నా ఐడియాలు ఉంటే చెప్పండి, ఏమన్నా చేయాలా ఏంటి అని నాకేం అర్థం కావట్లేదు. పిందెలు అయితే బాగా పడుతున్నట్టు అనిపిస్తున్నాయి, ఎండిపోతున్నాయి మరి. ఇదిగోండి ఇక్కడ కూడా ఎండు నల్లగా అయింది పందె. ఇక్కడ కూడా ఒక పందిరి పెట్టానండి. అన్ని సొర చెట్లకి అన్నిటికీ పందిర్లు పెట్టేసా. ఇదిగో ఈ ఇందులో పాకుతాయిలే అని చెప్పేసి చూడండి ఫ్లవర్. నాకైతే భలే హ్యాపీగా ఉంది. ఇది దోసతీగ కూడా బాగా పువ్వులు మొగ్గలు పిందెలు ఫుల్గా పూస్తున్నాయి. ఇది చూడండి, ఇది కూడా పిందెలు బాగానే పడ్డాయి అన్నమాట. ఇది పిందె, ఇది ఇండియన్ దోసకాయ. ఇది ఆవకాడో చెట్టు అండి. ఆవకాడో తినేసి విత్తనాలు పెడితే వచ్చింది. ఇదేమో గన్నేరు చెట్టు తెలుసు కదా, తెల్ల గన్నేరు. ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది. ఇంక ఇందులో పెట్టాను. ఇది పెద్ద పెద్ద ఏర్లు వస్తాయని గ్రౌండ్లో పెట్టట్లేదు, పాట్లోనే పెట్టి ఉంచాను. ఇవన్నీ జస్ట్ క్రోటన్స్ అండి. ఇవి నా లేవగానే నాకు కనిపించాలని చెప్పి ఇట్లా పెట్టుకుంటాను. ఇదేమో తులసి, పూజ చేసే తులసి అనమాట. ఈ తులసి, ఇవి కూడా తులసి. నేను ఇవి కట్ చేస్తూ ఉంటాను అనమాట, తినడానికి, దేవుడి పాదాల దగ్గర పెట్టడానికి వాడతాను ఈ చెట్టు. అవేమో తినడానికి అట్లా వాడతాను. ఇది కూడా రోజెసే, పింకు. ఇది ఆలివేరా. ఇవన్నీ క్రోటాన్ చెట్లు అండి. ఇవి కూడా ఎందుకని ఇట్లా పెట్టాను. ఇది కూడా సొర చెట్టు అండి, సొరకాయే. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టి ఇదిగో అందుకే దీనికి దానికి కలిపి నెట్టేసాను అనమాట, ఇంత పెద్ద నెట్టు. ఇక పాకితే ఇక్కడిక్కడ పాకించాలని చెప్పేసి, పాకితే ఇక్కడే పాకుతాయి కదా, మళ్ళీ అటువైపు పక్కన వాళ్ళకి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం కదా అని చెప్పేసి నాకు ఇక్కడిక్కడ పాకితే ఇక్కడ బాగుంటుందని చెప్పేసి తీసుకొచ్చి దానికి వేసేసాను. ఇక దీనిలో నుంచి లోపల నుంచి పాకుతుంది బాగానే అనిపించింది నాకు. మరి వర్తేనేమో చూద్దాం, కాయలు కాసి మరి పడ్డప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. అది ఇదేమో బీర చెట్టు. బీరకాయలు కూడా ఇప్పుడే పువ్వులు వస్తున్నాయి అన్నమాట. మీకు మళ్ళీ పూలు మొత్తం మళ్ళీ కాసినప్పుడు మళ్ళీ తీస్తా వీడియో, పెద్ద కాయలు కాసినప్పుడు. ఇదిగో ఇలా కొంచెం పెట్టేస్తే ఇది ఇలా పాకుతుంది. ఫస్ట్ మనం కొంచెం దారి చూపిస్తేనేగా ఏదైనా. ఇది పంప్కిన్ అండి, పంప్కిన్ పెట్టాను. ఇదేమో టమాటా, అవే మొలిసాయి అటంతటికి, అవి ఎందుకులే పీకడం అని చెప్పేసి ఉంచేసాను. ఇవేమో బంతి చెట్లు. ఇది కూడా చిక్కుడు చెట్టే. ఇది డేజీస్ అండి, ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. ఇది కూడా పంప్కినే. టమాటా, ఈ టమాటా. ఇది చిక్కుడు చెట్టే, ఇది కూడా చిక్కుడు చెట్టు. ఇది బాగా పాకుతుంది. ఇక్కడ కూడా నెట్స్ తెస్తే ఆటికే వేసేసాను. ఇంకొకటి తీసుకొచ్చి ఇక్కడ ఒకటి పెట్టాలి. ఇది కూడా పెద్దగా పాకుద్దేమో, చాలా బాగా పాకుతుంది. మరి ఇక్కడ పాకుతుందేమో అని చెప్పేసి ఇక్కడ వదిలేసాను దీనికి కూడా ఒక నెట్ పెడతాను ఇక్కడ. ఇట్లా పెట్టేస్తే కదా అప్పుడు కాయలు వస్తాయో రావో కానీ పాకడం అయితే పాకుతుంది. ఇది కూడా చామంతి అండి, వైట్ చామంతి. ఇది చాలా బాగా పూస్తాయి. నాకు కిచెన్ ఉంది కదా ఇక్కడ, నేను వంట చేస్తుంటే నాకు గ్రీనరీ కనపడాలని చెప్పేసి ఇక్కడ పెట్టాను. పువ్వులు పూసినప్పుడు అక్కడ నుంచి వంట చేసుకుంటూ చూస్తే ఆహా చాలా బాగుంటుంది. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అసలు యాక్చువల్గా. అందుకే పచ్చగా కనపడాలని, నాకు విండో నుంచి చూస్తే కనపడాలని ఇక్కడ పెట్టాను. అది ఇక సీజన్ అయిపోయింది, ఇంక ఎండిపోయాయి. ఇది కట్ చేయాలి, కట్ చేస్తే మళ్ళీ వస్తాయన్నమాట. ఇది కూడా లైక్ వన్ డేజీస్ టైప్ అనమాట, ఆరెంజ్ కలరు. ఇవి కూడా బాగా పూలు పూసి పెద్ద పెద్ద పూలు పూసాయి, ఇప్పుడు ఎండిపోయాయి. ఇవన్నీ విత్తనాలు పడి చెట్లు వచ్చాయి ఇక్కడ. ఇదంతా
అసలు ఎంత ఫ్రెష్గా ఉందంటే ఈరోజు కట్ చేస్తున్నా. అసలు ఎంత జస్ట్ లాస్ట్ వీకే కోసాను, బట్ స్టిల్ చూడండి ఎంత ఎంత తాజాగా ఉందో, నవనవలాడుతుంది. ఈ తోటకూర తింటే ఇది అసలు మన ఇంట్లోది బయట కొనుక్కొచ్చిన దానికంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది లేతగా ఉన్నాయి, అసలు చేత్తోనే దునిగిపోతున్నాయి. అసలు ముద్రను కూడా అంటే లాస్ట్ వీకే కదా నేను కోసింది, అందుకని అదే మనం షాప్లో కొనాలంటే ఇంకో ఈ మాత్రం తోటకూర కానీ అది కానీ $5 ఉంటుంది ఇంతవరకు కదా. ఇంత ఫ్రెష్గా ఎందుకు ఉంటుంది అది? అస్సలు ఫుల్లీ సాటిస్ఫైడ్ నేనైతే. నా కష్టానికి ఫలితం. అమ్మా రోజు వర్క్ నుంచి రాగానే ఈవినింగ్ ఇక్కడ అసలు డైరెక్ట్గా బ్యాగ్ అక్కడ పెడతాను, ఇక్కడికి వచ్చి కొంచెంసేపు రిలాక్స్ అవుతా. రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు స్నానానికి వెళ్ళి వీటికి ఫస్ట్ వాటర్ పడతాను. వచ్చి మార్నింగ్ కూడా లేవగానే వస్తాను. డోర్ ఓపెన్ చేశానంటే ముందు మొక్కలు చూసుకొని తర్వాత అప్పుడు నాకు కూడా అలవాటు అయిపోయింది వీటికి గుడ్ మార్నింగ్ చెప్పడం. అవి కూడా నాకు గుడ్ మార్నింగ్ చెప్తాయి. ఈరోజు హార్వెస్ట్ బాగా చేశానండి, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వాటర్ పట్టేస్తున్నా, పూల మీద కూడా పడతా. పూలు ఇప్పుడే ఈవినింగ్ అయింది కదా, అసలు ఫ్లవర్స్ చూడండి చాలా బాగున్నాయి. ఉదయం సాయంత్రము వాటర్ పట్టేస్తానండి వీటికి. అసలు నాకు ఈ గార్డెనింగ్ అంటే ఎంత ఇష్టం అంటే, ఇదండి ఈరోజు హార్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్.